సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఓట్లను ఒకసారి క్లీనప్ చేసి రియల్ ఓటర్స్ ను నమోదు చేసే ప్రక్రియ అంతే తప్ప ఇంట్లో ఏమో లేదు. కాకపోతే పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలకు కూడా అధికారికంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించింది. రైట్ రాయల్ గా మీరు పాల్గొనొచ్చు. ప్రతి బూత్ కు అంగన్వాడీ టీచర్ బూత్ లెవెల్ ఆఫీసర్ గా ఉంటారు. అట్లనే మీరు కూడా పోలింగ్ బూత్ ఏజెంట్ గా మీరు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీరు కూడా అంతే అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ నెల 25వ తారీఖు నుంచి అది స్టార్ట్ కాబోతా ఉంది. నెల రోజులు ఉంటది. జూన్ 25 నుంచి జూలై 25 వరకు పోలింగ్ బూత్ ఏజెంట్లుగా మీరు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో ఈ నెల రోజుల పాటు మీ పోలింగ్ బూత్ ఆఫీసర్ తో పాటు ఇంటింటికి వెళ్ళాలి. మీ అంగన్వాడీ టీచర్తో మీరు మాట్లాడండి. ఎవరన్నా సహకరించలేదనుకోండి, ఈ పోలింగ్ బూత్ ఆఫీసర్ మీద, ఈ అంగన్వాడీ టీచర్ మీద ఎంఆర్ఓ గారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఆయనకు బాధ్యత ఉంటుంది. వాళ్ళు కూడా సహకరించకపోతే మీరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి, ఇగో మా పోలింగ్ బూత్ ఆఫీసర్ మాకు సహకరించడం లేదని ఫిర్యాదు చేయొచ్చు. అవసరమైతే వాళ్ళని తొలగించి ఇంకొకరిని పెట్టే అధికారం, హక్కు కూడా పోలింగ్ బూత్ ఏజెంట్ గా రాజకీయ పార్టీగా మనకు ఉంటుంది. అయితే మీరు ఏం చేయాలి? 2 అప్లికేషన్ ఫామ్లు ఇస్తారు. ఓటర్ నమోదు ఫామ్ ఆల్రెడీ ఇప్పటికే ఫ్యామిలీ గ్రూపింగ్ అని చేసినారు. ఇంట్లో ఒక ఓటు గుర్తిస్తే 2002లో ఒకరి ఓటు ఉంటే ఆ కుటుంబ సభ్యులందరినీ కలిపి ఫ్యామిలీ గ్రూపింగ్ అనేది జరిగింది. వాళ్ళు చేసినారు. ఇప్పుడు ప్రతి ఓటర్కు 2 అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆల్రెడీ ఫ్యామిలీ గ్రూపింగ్ అయి ఉంటే ఆ ఫామ్ నింపి ఇచ్చేసేయాలి. చదువుకోని వాళ్ళు ఉంటారు, ఫామ్ నింపరాదు, మీరు నింపచ్చు. పోలింగ్ బూత్ ఏజెంట్ గా ఆ ఫామ్ నింపి నెల రోజుల్లోగా తిరిగి వారికి అంగన్వాడీ టీచర్కి ఇవ్వాలి. మీరు కాకపోయినా అంగన్వాడీ టీచర్ కూడా నింపించే బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఆ రకంగా అప్లికేషన్ ఫామ్స్ 2 ఇస్తే, ఒకటి రిసీవ్డ్ కాపీ మనం ఇచ్చినట్టుగా సంతకం తీసుకొని మన దగ్గర పెట్టుకుంటాం, ఒకటి ఆ అంగన్వాడీ టీచర్ గారికి ఇస్తాం. ఇది మన కార్యకర్తలు బాగా చేయించాలి. ఎవరన్నా పోలింగ్ బూత్ ఏజెంట్ గా బాధ్యత తీసుకున్నారు, మీకు జ్వరం వచ్చిందో ఇంకేదన్నా ఆపద పడితే పార్టీకి చెప్పండి, మీ జాగాలో ఇంకొకరిని పెడతారు. అంతేగాని జిమ్మెదారు తీసుకొని పని చేయకపోతే తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసినట్టు అవుతుంది. దయచేసి ఎవరు ఆ పని చేయొద్దు. మీరు ఏం చేయాలి మరి? ఈ నెల రోజులు టైం ఉంది. ఎన్నుంటాయి? ఒక బూత్లో 700-800 ఓట్లు ఉంటాయి. ఎక్కువ 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే 200-300 ఇండ్లు. రోజు 10 ఇండ్లు వేసుకున్నా అయిపోయాయి. గట్టిగా చేస్తే ఒకటే నాడు 20 ఇండ్లు కూడా చేయొచ్చు. మనకి ఎందుకు ఇది ముఖ్యమంటే, మన పార్టీ అభిమానులు, మన కేసీఆర్ అభిమానులు, ఉద్యమకారులు, మన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఓట్లు మిస్ కాకుండా చూసుకోవాలి. తర్వాత రేపు జెడ్పీటీసీ ఎన్నికలో, ఎంపీపీ ఎన్నికలో, ఎంపీటీసీ ఎన్నికలో వస్తాయి అనుకో, అది మన కార్యకర్త ఇల్లే. కానీ మనం ఈ ఎస్ఐఆర్ లో వాళ్ళ ఓట్లు నమోదు చేయించకపోతే రేపు అదృష్టం బాలేక 3 ఓట్లతో ఓడిపోయినాం అనుకో, అయ్యో ఇది ఒక్క 5 ఓట్లు రాపిస్తే గెలిచిపోదుం కదా అని వెనకసి బాధపడతామా పడమా? అరే అప్పుడు పొరపాటు అయిపోయి ఈ ఇల్లు ఎందుకో మిస్ చేసుకుంటే అది ఎప్పుడు దెబ్బ తగిలినాకే అదికి వస్తుంది. మరి అట్లా చేసుకుందామా? అందుకే నేను మీతో అనేది ఏంటంటే, ఈ ప్రోగ్రాంను జాగ్రత్తగా ఎస్ఐఆర్ ను మన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సింపథైజర్స్, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరి ఓట్లను గ్రామంలో మిస్ కాకుండా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పోలింగ్ బూత్ ఏజెంట్లు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా ఉంది. ఏ రాజకీయ పార్టీకి మనంత బలం లేదు, బలగం లేదు. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో మంచి బలగమున్న పార్టీ, బలమున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ టెక్నికల్ గా గెలవచ్చు, 64 సీట్లు గెలవచ్చు. కానీ ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి మనుషులు కూడా లేరు, పోటీ చేసే నాయకత్వం లేదు. 119 నియోజకవర్గాల్లో బలమైనటువంటి నాయకత్వం ఉన్న ఒకే పార్టీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ వాళ్ళకైతే 12 మంది ఉండరు.